అందరికీ నమస్కారం అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐగా పనిచేసి రిటైర్ అయ్యి ఈ సినిమా మీద వ్యామోహంతో 30 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉండగా నేను రిటైర్ అయిన వెంటనే 2020 జనవరి 1వ తారీఖున మీకు సుప్రజితుడు ఆప్కో సత్యనారాయణ గారు కాశీల సత్యనారాయణ గారి ద్వారా నాకు ఈ తునిలో అవకాశం వచ్చింది, నటించే అవకాశం, కెమెరా ముందు నిలబడే అవకాశం. అలాగే ఈ కృష్ణరాజు వెబ్ సిరీస్లో యాక్ట్ చేసే అవకాశం మన మార్సి రమణ గారి వల్ల వచ్చింది. ఈ సిరీస్ యాక్ట్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, అంటే ఇప్పటివరకు నేను కూడా చిన్న చితక సినిమాలు, వెబ్ సిరీస్ ఇవన్నీ కలిపి 23-24 చేశాను. దీంట్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆర్టిస్ట్గా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. ఇది మహాసముద్రం, ఇది వచ్చేసి నేను తోపు అనుకోవడానికి లేదు. అయితే నటుడి దగ్గర నుంచి తనకు కావాల్సింది రాబట్టుకోవడంలో శ్రీకర్ దిట్ట. ఇటువంటి వాళ్ళని ఇప్పుడు నేను యాక్ట్ చేసిన 23-24లో ముగ్గురిని చూశాను. ముగ్గురు కూడా కుర్రోళ్ళే. వీళ్ళకు ఉన్నటువంటి విజను ఏంటంటే న్యాచురాలిటీ, రియాలిటీ, క్రియేటివిటీ. ఇది వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్లు. దీని మీద నాకు అవకాశం ఇచ్చారు. దీంట్లో కృష్ణరాజు దీంట్లో దేవుని బాబు అనే క్యారెక్టర్ నాకు ఇచ్చారు. నేను చాలా హ్యాపీ. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాతో పాటు దాంట్లో మా ఇద్దరికి కాంబినేషన్ లేదు కానీ మాట్లాడుకునే అవకాశం కుదరలేదు ఈ వెబ్ సిరీస్, కానీ ఇద్దరు భార్యాభర్తలకి యాక్ట్ చేసాం. ఈమె అల్లు గారని హిందీ టీచర్, ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. సినిమాల మీద వ్యామోహంతో పిచ్చితో ఎక్కడ పిలిచినా వచ్చి యాక్ట్ చేయడానికి వస్తారు. తర్వాత ఏంటంటే, మీ అందరి సభాముఖంగా ఈ సినిమా ప్రమోట్ చేయడానికి మాకున్నటువంటి ఛానల్స్లోనూ, మాకున్నటువంటి గ్రూప్స్లోనూ నేను సబ్స్క్రైబ్ చేయించి ఈ ఛానల్ని, విలేజ్ ఆర్ట్స్ ఛానల్ని పైకి తీసుకురాని నా వంతు కృషి చేస్తాను. అలాగే శ్రీకర్ ఎప్పుడు పిలిచినా ఆగ మేఘాల మీద వచ్చి వాలి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీకర్కి మా వంతు సహకారం అందిస్తానని తెలియపరుచుకుంటూ, మీ అందరి సమక్షంలో ఇద్దరు నటుల గురించి చెప్పాలి. ఎవరు, నవీన్ ఒకరును, తర్వాత మా అసిస్టెంట్, హీరోకి అసిస్టెంట్ పేరేం పేరు, గంగబాబు. వీళ్ళిద్దరికీ ఈ సిరీస్ తర్వాత మంచి బ్రేక్ వస్తుంది. ఇది నా నోటంపులు వచ్చిన మాట కాదు, ఇది ఎక్కడి నుంచో వస్తుంది. ఇలాగ నేను చెప్పిన మాట ఏది కూడా పొల్లిపోలేదు. ఆ వైబ్రేషన్స్ తోటి నేను చెప్తున్నాను. వాళ్ళిద్దరికి మంచి బ్రేక్ వస్తుంది. అది వినియోగించుకునే రీతిలో మీ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మీ ఇద్దరు కాన్సన్ట్రేట్ చేసి వచ్చిన అవకాశాన్ని ఇబ్బంది పెట్టకుండా, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త చేసుకెళ్తే మీకు మంచి సినిమాలు వస్తాయి. ఇది నేను ఇవాళ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి.